శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత సతీఖండము అద పంచదశోధ్యాయ నందావ్రతము శివస్థుతి. బ్రహ్మోవాచ అధైకదా పితుః పార్శ్వే తిష్టంతీం తాం సతీమహం త్వయా సహ మునేద్రాక్ష్యం సారభూతాం త్రిలోకకే పిత్రా నమస్కృతం వీక్ష సత్కృతం త్వాం చ మాం సతీ ప్రణనామ ముదా భక్త్యా లోకలీలానుసారిణి ప్రణామాంతే సతీం వీక్ష దక్షదత్త సుభాసనే స్థితోహం నారదత్వం చ వినతామహమాగతం త్వామేవ యః కామయతే యం తు కామయసే సతీ తమాప్నుహి పతిం దేవం సర్వజ్ఞం జగదీశ్వరం. బ్రహ్మ ఇట్లు పలికెను, ఓ ముని, తరువాత ఒకనాడు నేను నీతో కూడి తండ్రి పక్కన నిలబడి ఉన్న ఆ సతీదేవిని చూచి తిని. ముల్లోకముల సారభూతమైన ప్రకృతి ఆమెయే. తండ్రి నీకు నాకు నమస్కరించి సత్కరించుటను చూచిన సతీదేవి ఆనందముతో లోక లీలను అనుసరించుచున్నదై భక్తితో మనలకు నమస్కరించెను. ఓ నారద, మనమిద్దరము దక్షునిచే ఇయ్యబడిన సుభాసనమునందు కూర్చుండి ఇంటిమి. అప్పుడు నమస్కారము చేసి వినయముగా నిలబడి ఉన్న సతిని చూచి నేను ఇట్లంటిని, నిన్ను ఎవడు ఏకాంత నిష్టతో ప్రేమించుచున్నాడో ఓ సతీ, ఎవనిని నీవు ప్రేమించుచున్నావో అట్టి సర్వజ్ఞుడు జగత్ప్రభువు అవు దేవదేవుని భర్తగా పొందుము. యో నాన్యాం జగృహే నాపి గృహ్ణాతి న గ్రహీష్యతి జాయాం సతే పతిర్భూయాదనన్య సదృశ శుభే ఇత్యుక్త్వా సుచిరం తాం వై స్థిత్వా దక్షాలయే పునః విసృష్టౌ తేన సంయాతౌ స్వస్థానం తౌ చ నారద దక్షో భవచ్చ సుప్రీతస్తదాకర్ణ్య గతజ్వరః ఆదదే తనయాం స్వాం తాం మత్వా హి పరమేశ్వరీం ఇత్థం విహారైరుచిరైః కౌమారైర్భక్తవత్సలా జహావస్థాం కౌమారీం స్వేచ్ఛా ధృతనరాకృతిః. ఏ ఈశ్వరుడు ఇతర స్త్రీని స్వీకరించుట లేదో భవిష్యత్తులో స్వీకరించడో ఆతడు నీకు భర్తయగుగాక. ఓ శుభకరి, నీ భర్తకు సాటి మరి ఒకరు లేరు. నారద, మనం ఇట్లు పలికి చాలాసేపు దక్షుని ఇంటిలో నుండి ఆమెను చూచితిమి. తరువాత దక్షుడు సాగనంపగా స్వస్థానమును పొందితిమి. ఆ మాటను విని దక్షుడు మిక్కిలి సంతసించెను. అతని చింత తొలగెను. అతడు తన కుమార్తెను దగ్గరకు తీసుకొనెను. ఆమె పరమేశ్వరి అని అతడు ఎరుంగొను. భక్తవత్సల స్వేచ్ఛచే ధరింపబడిన మానవాకృతి గలదియగు సతీదేవి ఈ తీరున బాల్యమును అందముగా ఆటపాటలతో గడిపి కాలక్రమములో బాల్యావస్థను దాటి ఎదిగెను. బాల్యం వ్యతీత్య సా ప్రాప కించిజ్జౌవనతాం సతి అతీవ తనునాంగేన సర్వాంగేషు మనోహర దక్షస్తాం వీక్ష లోకేశః ప్రోద్భిన్నాం సర్వయస్సితాం చింతయామాస భర్గాయ కథం దాస్య ఇమాం సుతాం అధసాపి స్వయం భర్గం ప్రాప్తుమైచ్ఛత్త దాన్వహం పితుర్మనోగతిం జ్ఞాత్వా మాతుర్నికటమాగమత్ పప్రచ్ఛాగ్నాం తపోహేతో శంకరస్య వినీతధీః మాతు శివాధ వీరిన్యాస్సా సతీ పరమేశ్వరి. ఆ సతీదేవి బాల్యమును దాటి యవ్వనములో అడుగిడెను. ఆమె సర్వాయవ సుందరి అయి ఉండెను. ఆమె సన్నని దేహముతో శోభిల్లెను. దక్ష ప్రజాపతి యవ్వనములో అడిగిన ఆమెను చూచి ఈమెను శివునకు ఇచ్చి వివాహము చేయుట ఎట్లా అని ఆలోచించెను. ఆమె కూడా అదే కాలములో శివుని భర్తగా పొందవలెనని కోరెను. ఆమె తండ్రి మనస్సును ఎరింగి తల్లి వద్దకు వచ్చెను. పరమేశ్వరియగు ఆ సతీదేవి వినయముతో కూడిన మనస్సు గలదై శివుని ఉద్దేశించి తపస్సును చేయుటకై తల్లియగు వీరిని అనుమతి కోరెను. తతస్సతీ మహేశానం పతిం ప్రాప్తుం దృఢవ్రత సా తమారాధయామాస గృహే మాతురనుజ్ఞయ అశ్వినే మాసి నందాయాం తిధావానర్చ భక్తితః గుడౌ దనైః సలవనైర్హరం నత్వా నినాయ తం కార్తికస్య చతుర్దశ్యామ పూపైః పాయసైరపి సమాకీర్ణైః సమారాధ్య సస్మార పరమేశ్వరం మార్గశీర్షే సీతాష్టమ్యాం సలిలైః స యవౌదనైః పూజయిత్వా హరం క్షీరైర్నానాయ దివసాన్ సతీ. దృఢమగు వ్రతము గల సతీదేవి మహేశ్వరుని భర్తగా పొందుట కొరకై తల్లి అనుజ్ఞను పొంది ఇంటియందు ఆయనను ఆరాధించెను. ఆమె ఆశ్వయుజ మాసములో పాడ్యమి, షష్ఠి, ఏకాదశి తిథులందు పులిహోరను
మధురాన్నమును నైవేద్యమిడి శివుని భక్తితో పూజించుచూ గడిపెను. కార్తీక చతుర్దశి నాడు చక్కగా తయారు చేసిన అప్పములను పాయసములను నైవేద్యమిడి పరమేశ్వరుని ఆరాధించును. మార్గశీర్ష కృష్ణాష్టమి నాడు నీటితో అభిషేకించి యవధాన్యపు అన్నమును నైవేద్యమిడి సతీదేవి శివుని మరలా పాలతో అభిషేకించెను. ఆమె దినములను ఈ తీరుగా గడిపెను. పౌషేతు శుక్ల సప్తమ్యాం కృత్వా జాగరణం నిశి అపూజయచ్చివం ప్రాతః కృసరాన్నేన సా సతి మాఘేతు పూర్ణమాస్యాం కృత్వా జాగరణం నిశి ఆర్ద్రవస్త్రా నదీతీరే కరోచ్చంకర పూజనం తపస్యసితి భూతాయాం కృత్వా జాగరణం నిశి విశేషత సమానర్చ శైలూషై సర్వయామసు చైత్రే శుక్ల చతుర్దశ్యాం పలాసైర్దమనైః శివం అపూజయద్దివారాత్రౌ సంస్మరన్ సా నినాయతం. పుష్య శుక్ల సప్తమి నాడు రాత్రియందు జాగరణము చేసి ఆ సతి ఉదయము కూరగాయలతో కలిపి వండిన అన్నమును శివునకు నైవేద్యమిడి పూజించెను. ఆమె మాఘ పౌర్ణిమ నాడు రాత్రియందు జాగరణము చేసి తడి బట్టలతో నదీ తీరమందు శంకరుని పూజించెను. ఫాల్గుణ కృష్ణ చతుర్దశి నాడు రాత్రి జాగరణము చేసి 4 యామముల యందు మారేడు దళములతో విశేష పూజలను చేసెను. చైత్ర శుక్ల చతుర్దశి నాడు ఆమె రాత్రింబగళ్ళు శివుని మోదుగు పుష్పములతో మరియు దమనము అనే సుగంధి పత్రములతో పూజించెను. మరియు ఆ మాసము శివధ్యానముతో గడిపెను. రాధశుక్ల తృతీయాయాం తిలాహార యవౌదనై పూజయిత్వా సతీరుద్రం నవ్యైర్మాసం నినాయతం. జ్యేష్ఠస్య పూర్ణిమాయాం వై రాత్రౌ సంపూజ్య శంకరం వసనైర్బహతి నిరాహారై నినాయతం. ఆషాఢస్య చతుర్దశ్యాం శుక్లాయాం కృష్ణవాసస బృహతి కుసుమై పూజా రుద్రస్యాకారీ వై తయా శ్రావణస్య సితాష్టమ్యాం చతుర్దశ్యాం చసా శివం యజ్ఞోపవీతైర్వ్యాసోభిః పవిత్రైర్యప్యపూజయత్. భాద్రే కృష్ణ త్రయోదశ్యాం పుష్పైర్నానావిధైః ఫలైః సంపూజ్య చ చతుర్దశ్యాం చకార జలభోజనం. వైశాఖ శుక్ల తదియనాడు సతీదేవి నువ్వుల ఆహారమును జొన్నల అన్నమును నైవేద్యమిడి రుద్రుని పూజించెను. ఆమె ఆ నెలను అదే తీరును ఆరాధించుచూ గడిపెను. జ్యేష్ఠ పూర్ణిమ నాడు రాత్రియందు ఆమె శంకరుని నూతన వస్త్రములతో మరియు బృహతి పుష్పములతో పూజించి ఉపవాసము చేసెను. ఆమె ఆ మాసమును ఇట్టి ఆరాధనతో గడిపెను. ఆమె ఆషాఢ శుక్ల చతుర్దశి నాడు నల్లని వస్త్రమును ధరించి బృహతి పుష్పములతో రుద్రుని పూజించెను. శ్రావణ శుద్ధ అష్టమి నాడు మరియు చతుర్దశి నాడు ఆమె శివుని యజ్ఞోపవీతములతో పవిత్రమగు వస్త్రములతో సమర్పించి పూజించెను. ఆమె భాద్రపద కృష్ణ త్రయోదశి నాడు మరియు చతుర్దశి నాడు నానా విధముల పుష్పములతో ఫలములతో శివుని పూజించి నీటిని మాత్రమే త్రాగి ఉపవసించెను. నానావిధై ఫలై పుష్పై సస్యై తత్కాల సంభవై చక్రే సునియతాహార జపన్మాసే శివార్చనం సర్వమాసే సర్వదినే శివార్చనరతా సతి దృఢవ్రత భవద్దేవి స్వేచ్ఛాధృత నరాకృతి ఇత్థం నందావ్రతం కృత్స్నం సమాప్య సుసమాహిత దధ్యౌ శివం సతీ ప్రేమ్ను నిశ్చలా భూధన్యధనన్యదీ ఏతస్మిన్నంతరే దేవ మునయశ్చాఖిలా మునే విష్ణుం మాంచ పురస్కృత్య యయుర్ద్రష్టుం సతీతపః. ఆమె అన్ని మాసముల యందు గొప్ప ఆహార నియమము గలదై ఆయా ఋతువులలో లభించు సస్యములతో నైవేద్యమును తయారు చేసెను. ఆయా ఋతువులలో లభించు పుష్పములతో పూజించి ఫలములను కూడా నైవేద్యమిడి శివుని అర్చించి మంత్రమును జపించెను. తన ఇచ్ఛచే మానవాకృతిని ధరించిన ఆ సతీదేవి మాసములనన్నింటితో ప్రతిదినము దృఢదీక్షతో శివార్చన యందు లగ్నమయ్యను. ఆ సతీదేవి మిక్కిలి శ్రద్ధతో నందావ్రతమును ఈ తీరున ముగించి ఇతర విషయములపై ప్రసరించకుండగా నిశ్చలముగానున్న మనస్సుతో శివుని ప్రేమపూర్వకముగా ధ్యానించెను. ఓ మహర్షి, ఇంతలో దేవతలు మహర్షులు అందరూ విష్ణువును నన్ను ముందిడుకొని సతీదేవి యొక్క తపస్సును తిలకించుటకు బయలుదేరిరి. దృష్టాగత్య సతీ దేవైర్మూర్త సిద్ధిరివాపర శివధ్యాన మహామగ్న సిద్ధావస్థాం గతా తదా చక్రుస్సర్వే సురాసత్యై ముదా సాంజలయోనతిం మునయశ్చ నతస్కంధ విష్ణ్వాద్యాః ప్రీతమానసాః అథ సర్వే సుప్రసన్నా విష్ణ్వాద్యాశ్చ సురర్షయః
ప్రశంసు తపస్తస్య సత్యాస్తస్మాత్ స విస్మయాః తతః ప్రణమ్యతాం దేవీం పునస్తే మునయస్సురాః జగ్ముర్గిరివరం సద్యః కైలాసం శివవల్లభం. దేవతలు అచటకు వచ్చి భవించిన తపస్సిద్ధి వలెనున్నది, శివుని ధ్యానమునందు పూర్ణముగా నిమగ్నమైనది, సిద్ధుల అవస్థను పొంది ఉన్నది అగు సతీదేవిని దర్శించిరి. దేవతలందరూ మునులు మరియు విష్ణువు మొదలగు వారు ప్రీతితో కూడిన మనస్సు గలవారై ఆనందముతో శిరస్సు వంచి దోసిలియొగ్గి సతీదేవికి నమస్కరించిరి. అప్పుడు విష్ణువు మొదలగు దేవతలు ఋషులు మిక్కిలి ఆశ్చర్యమును పొందిరి. వారు సతీదేవి యొక్క తపస్సును చూచి మిక్కిలి ప్రసన్నులై ఆమెను కొనియాడిరి. ఆ దేవతలు ఋషులు ఆ సతీదేవికి మరలా ప్రణమిల్లి వెంటనే శివునికి ప్రేమకు కైలాస పర్వత రాజమునకు వెళ్ళిరి. సావిత్రి సహితశ్చాహం సహ లక్ష్మ్యా ముదాన్వితః వాసుదేవోపి భగవాన్ జగామాద హరాంతికం గత్వా తత్ర ప్రభుం దృష్ట్వా సుప్రణమ్య సుసంభ్రమాః తుష్ణుర్వివిధైర్స్తోత్రైః కరౌ బద్ధ్వా వినమ్రకాః. సరస్వతి సనాధునగు నేను లక్ష్మీదేవితో కూడి ఉన్న వాసుదేవ భగవానుడు కూడా ఆనందించుచు శివుని సన్నిధికి వెళ్ళితిమి. అతటకు వెళ్ళి శివప్రభువును చూచి తొట్టుపాటుతో ప్రణమిల్లి చేతులు జోడించి వివిధ స్తోత్రములతో సవినయముగా స్తుతించితిమి. దేవాఊచుః నమో భగవతే తుభ్యం యత ఏతచ్చరాచరం పురుషాయ మహేశాయ పరేశాయ మహాత్మనే ఆది బీజాయ సర్వేషాం చిద్రూపాయ పరాయ చ బ్రహ్మణే నిర్వికారాయ ప్రకృతేః పురుషస్య చ య ఇదం ప్రతిపంచేద్య పంచేదం ఏనేదం విచకాస్తిః యస్మాదిదం యతశ్చేదం యస్యేదం త్వం చ యత్నతః యోస్మాత్ పరస్మాచ్చ పరో నిర్వికారీ మహాప్రభుః ఈక్షతే యస్వాత్మనీదం తం నతాస్మ్య స్వయంభువం. దేవతలిట్లు పలికిరి, భగవంతుడు పురుషుడు మహేశ్వరుడు సర్వేశ్వరుడు పరమాత్ముడు అగు నీకు నమస్కారము. ఈ చరాచర జగత్తు నీ నుండి ఉద్భవించినది. సర్వప్రాణుల ఆది కారణము చిద్ఘనము ప్రకృతి పురుష వికారరహిత పరబ్రహ్మము నగు నీకు నమస్కారము. ఎవడు ఈ జగద్రూపముననున్నాడో, ఎవనిచే ఈ జగత్తు ప్రకాశించుచున్నదో, ఎవని నుండి ఉద్భవించినదో, ఎవనికి సంబంధించి ఉన్నదో, ఎవని యందు లీనమగునదో అట్టి పరమాత్మలు నీవే. నీకు యత్నపూర్వకముగా నమస్కరించుచున్నాము. ఇహపర లోకములకు అతీతుడు నిర్వికారుడు మహాప్రభువు స్వయంభువు అగు నీకు నమస్కారము. నీవు నీ ఆత్మయందు ఈ జగత్తును దర్శించుచున్నావు. అవిద్ధదృక్ పరస్సాక్షి సర్వాత్మానేకరూపదృక్ ఆత్మభూత పరబ్రహ్మ తపంతం శరణం గతాః న యస్య దేవా ఋషయః సిద్ధాశ్చ న విదుః పదం కః పునర్జంతురపరో జ్ఞాతుమర్హతి వేదితుం దిదృక్ష ఓయస్య పదం ముక్తసంగా సుసాధవః చరితం సుగతిర్నస్త్వం సలోక వ్రతమవ్రణం త్వగ్నన్మాది వికారానో విద్యంతే కేపి దుఃఖదాః తథాపి మాయయా త్వం హి గృహ్ణాసి కృపయా చతాన్ తస్మై నమః పరేశాయ తుభ్యమాశ్చర్యకర్మణే నమో గిరాం విదూరాయ బ్రహ్మణే పరమాత్మనే. అమోఘమగు దృష్టి గలవాడు పరమాత్మ సాక్షి సర్వాత్మ అనేక రూపములను ధరించువాడు అన్నిటికీ ఆత్మ అయినవాడు పరబ్రహ్మ తపస్సును చేయుచున్నవాడు అగు నిన్ను శరణు వేడెదను. నీ పదమును దేవతలు ఋషులు మరియు సిద్ధులు కూడా ఎరుంగును. ఇతర ప్రాణులలో ఎవ్వరూ నిన్ను ఎరుంగగలరు. నీ పదమును చూడగోరిన మానవులు సంగమును వీడి సాధువులగుచున్నారు. నీ చరితము మాకు మోక్షమునిచ్చును. లోకములను నీ నుండియే సృష్టించినను నీవు వ్రణము అనగా ఛిద్రము లేనివాడవు. నీకు దుఃఖమునిచ్చే జన్మాది వికారములేవియూ లేవు. కానీ నీవు మాయచే దయతో వాటిని స్వీకరించుచున్నావు. పరమేశ్వరుడు ఆశ్చర్యకరమగు కర్మలను చేయువాడు మాటలకు అందనివాడు పరబ్రహ్మ పరమాత్మగు నీకు నమస్కారము. అరూపాయోరు రూపాయ పరాయానంతశక్తయే త్రిలోకపతయే సర్వసాక్షినే సర్వగాయ చ నను ఆత్మ ప్రదీపాయ నిర్వాణ సుఖ సంపదే జ్ఞానాత్మనే నమస్తేస్తు వ్యాపకాయేశ్వరాయ చ నైష్కర్మ్యేన సులభ్యాయ కైవల్య పతయే నమః పురుషాయ పరేశాయ నమస్తే సర్వదాయ చ
క్షేత్రజ్ఞాయాత్మరూపాయ సర్వప్రత్యయహేతవే సర్వాధ్యక్షాయ మహతే మూల ప్రకృతయే నమః. రూపము లేనివాడు, పెద్ద రూపము గలవాడు, అనంత శక్తి గలవాడు, ముల్లోకములకు ప్రభువు, సర్వసాక్షి, సర్వమును పొంది ఉన్నవాడు, ఆత్మరూపుడుగా నుండి సర్వమును ప్రకాశింపజేయువాడు, మోక్షస్వరూపుడు, ఆనంద ఘనుడు, జ్ఞానఘనుడు, సర్వవ్యాపకుడు, సర్వమునకు ప్రభువు, సర్వకర్మ సన్యాస యోగముచే తేలికగా లభించువాడు, మోక్షమును ఇచ్చు ప్రభువు, పురుషస్వరూపుడు, సర్వేశ్వరుడు, సర్వమును ఇచ్చువాడు, దేహమునందుండే సాక్షి, ఆత్మరూపుడు, మనోవృత్తులనన్నింటికీ కారణమైనవాడు, సర్వమునకు అధ్యక్షుడు, సమష్టి బుద్ధి స్వరూపుడు, మూల ప్రకృతి స్వరూపుడు అగు పరమాత్మకు నమస్కారము. త్రినేత్రాయేషు వ్యక్త్రాయ సదా భాసాయతే నమః. సర్వేంద్రియ గుణ ద్రష్టే నిష్కారణ నమోస్తుతే. త్రిలోక కారణాయాధపవర్గాయ నమో నమః. అపవర్గ ప్రదాయాసు శరణాగతతారిణే సర్వాంనాయ గమానాం చోదధయే పరమేష్టినే పరాయణాయ భక్తానాం గుణానాం చ నమోస్తుతే. నమో గుణాగణిచ్ఛన్న చిదూష్మాయ మహేశ్వర. మూఢ దుష్ప్రాప రూపాయ జ్ఞాని హృద్వాసినే సదా. మూడు నేత్రములు గలవాడు, శిరస్సు వెనుక బాణములను ధరించినవాడు, సద్ఘనుడు, చిద్ఘనుడు, ఇంద్రియ గుణములనన్నింటికీ సాక్షి, కారణము లేనివాడు, ముల్లోకములకు కారణమైనవాడు, మోక్షస్వరూపుడు, శీఘ్రముగా మోక్షమునిచ్చువాడు, శరణు పొందిన వారిని రక్షించువాడు, సర్వవేద శాస్త్రములకు పెన్నిధి, పరమేష్టి స్వరూపుడు, భక్తులకు పొందదగిన సర్వశ్రేష్టమగు స్థానము అయినవాడు, సర్వ సద్గుణ నిధి, సత్వ రజస్తమోగుణములు అనే అరణిచే దాచించబడిన చిద్ఘనుడు, మహేశ్వరుడు, మూఢులచే పొంద సఖ్యము కాని రూపము గలవాడు, జ్ఞానుల హృదయములో నిత్య నివాసియగు శివునకు నమస్కారము. పశుపాస విమోక్షాయ భక్త సన్ముక్తిదాయ చ స్వప్రకాశాయ నిత్యాయావ్యయ యాజస్ర సంవిదే. ప్రత్యగ్ద్రష్టే వికారాయ పరమైశ్వర్యధారిణే యం భజంతి చతుర్వర్గం కామయంతిష్ట సద్గతిం. సోభూతకరుణస్త్వం న ప్రసన్నో భవతే నమః. ఏకాంతినః కంచనార్థం భక్త వాంఛంతి యస్యన. కేవలం చరితం తేతే గాయంతి పరమంగళం. అక్షరం పరమం బ్రహ్మ తమవ్యక్తాకృతిం విభుం. అధ్యాత్మ యోగగమ్యం త్వాం పరిపూర్ణం స్తుమో వయం. అతీంద్రియమనాధారం సర్వాధారమహేతుకం. అనంతమాద్యం సూక్ష్మం త్వాం ప్రణమామోఖిలేశ్వరం. జీవుల బంధమును పోగొట్టువాడు, భక్తులకు సద్రూపమగు ముక్తిని ఇచ్చువాడు, స్వప్రకాశ స్వరూపుడు, నిత్యుడు, నాశము లేనివాడు, జ్ఞానఘనుడు, ప్రత్యేగాత్మరూపుడుగా ఉండి సర్వమును చూచువాడు, కానీ వికారములు లేనివాడు, పరమేశ్వర్యమును ధరించి ఉన్నవాడు అగు పరమాత్మకు నమస్కారము. నిన్ను సేవించు వారికి ధర్మార్థ కామమోక్షములు మరియు అభిలషితమగు సద్గతి లభించును. అట్టి నీవు మాయందు దయను వీడితివి, మాపై ప్రసన్నుడు కమ్ము. నీకు నమస్కారము. నీ ఏకాంత భక్తులు ఏ వస్తువునైనను కోరరు. వారు పరమ మంగళకరమగు నీ చరిత్రను మాత్రమే గానము చేసెదరు. అక్షర పరబ్రహ్మ అవ్యక్త స్వరూపుడు, సర్వవ్యాపి, ఆధ్యాత్మయోగముచే పొందబడువాడు, పరిపూర్ణుడు, ఇంద్రియములకు గోచరము కానివాడు, ఆధారము లేనివాడు, సర్వమునకు ఆధారమైనవాడు, కారణము లేనివాడు అగు నిన్ను మేము స్తుతించుచున్నాము. అనంతుడు, ఆద్యుడు, ఇంద్రియాగోచరుడు, సర్వేశ్వరుడు అగు నీకు ప్రణమిల్లుచున్నాము. హర్యాదయోఖిల దేవాస్తథా లోకాశ్చరాచరాః నామరూప విభేదేన ఫల్వాచ కలయాకృతాః యథార్చిషోగ్నే సవితుర్యాంతి నిర్యాంతి చాసకృత్ గభస్తయస్తథాయం వై ప్రవాహో గౌణ ఉచ్యతే. నత్వం దేవోసురో మర్త్యో న తిర్యగ్ న ద్విజప్రభోః న స్త్రీ న షంఢో న పుమాన్ సదసన్న చ కించన. నిషేధశేష సర్వం త్వం విశ్వకృద్విశ్వపాలకః విశ్వలయకృద్విశ్వాత్మా ప్రణతాస్వప్తమీశ్వరం. విష్ణువు మొదలగు సమస్త దేవతలను, లోకములను, చరాచర జగత్తును నీవు నామ రూప భేదము కలుగునట్లుగా అల్ప ప్రయత్నముచే నిర్మించితివి.
అగ్ని నుండి విస్ఫులింగముల వలె, సూర్యుని నుండి కిరణముల వలె ఈ త్రిగుణ ప్రవాహ రూపమైన జగత్తు నీ నుండి ఉద్భవించి మరలా నీలో లీనమగుచున్నది. హే ప్రభో, నీవు దేవతవు కాదు, రాక్షసుడవు కాదు, మానవుడవు కాదు, పశువు కాదు, పక్షివి కాదు. నీవు స్త్రీ కాదు, నపుంసకుడు కాదు, పురుషుడవు కాదు, సత్ కాదు, అసత్ కాదు, ద్రవ్యము కాదు, సర్వమును నిషేధించగా మిగిలే అద్వయతత్వమే నీవు. విశ్వమును నిర్మించి పాలించి లయమును చేసే విశ్వస్వరూపుడవు నీవే. సర్వేశ్వరుడవు నీకు ప్రణమిల్లుచున్నాము. యోగరంధిత కర్మానో యం ప్రపశ్యంతి యోగినః యోగ సంభావితే చిత్తే యోగేశం త్వాం నతావయం. నమోస్తుతే సహ్యవేగ శక్తిత్రయీమయ. నమః ప్రపన్న పాలాయ నమస్తే భూరిశక్తయే. కదింద్రియానాం దుర్గేశ నవాప్య పరవర్త్మనే. భక్తోద్ధార రతాయాధ నమస్తే గూఢవర్చసే. యచ్చక్త్యాహం ధీయాత్మానం హతం వేదన మూఢధీః తం దురత్యయ మహాత్మ్యం త్వాం నతాః స్మో మహాప్రభుం. యోగులు యోగముచే శుద్ధ కర్మలు గలవారై యోగముచే నిర్మలమైన చిత్తమునందు యోగేశ్వరుడు నిన్ను దర్శించెదరు. అట్టి నిన్ను మేము నమస్కరించుచున్నాము. నీ వేగము సహింపరానిది. ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తులు ఋగ్యజుస్సామ వేదములు నీ స్వరూపమే. శరణుజొచ్చిన వారిని రక్షించువాడు అనంత శక్తివంతుడు అగు నీకు నమస్కారము. ఉమాపతి, ఇంద్రియ నిగ్రహము లేని వారికి పొందసఖ్యము కాని జ్ఞాన మార్గము నీది. భక్తులను ఉద్ధరించుట యందు ప్రీతిగల నీకు నమస్కారము. నీ ప్రకాశము నిగూఢముగా నుండును. నీ మాయాశక్తిచే నేను మోహమును పొంది మూర్ఘుడనై నీ మహిమను నా అసమర్థతను తెలుసుకొనలేకపోతుని. నీ మహిమ అపారము. మహాప్రభోగు నిన్ను మేము నమస్కరించుచున్నాము. ఇది స్తుత్వా మహాదేవం సర్వే విష్ణాదికాసురాః తూష్ణీమాసన్ ప్రభోరగ్రే సద్భక్తి నతకంధరాః. విష్ణువాది దేవతలందరూ మహాదేవుని ఈ విధముగా స్తుతించి ఆ ప్రభు ఎదుట మంచి భక్తితో సాష్టాంగ ప్రణామమును చేసి మిన్నకుండిరి. ఇది శ్రీ శివమహాపురాణే ద్వితీయాయాం రుద్ర సంహితాయాం సతీఖండే నందావ్రత విధాన శివస్తుతి వర్ణనం నామ పంచదశోధ్యాయః. శ్రీ శివమహాపురాణంలోని రెండవదేగు రుద్ర సంహిత యందు రెండవదేగు సతీఖండములో నందావ్రత విధానము శివస్తుతి అనే 15వ అధ్యాయము ముగిసినది.